ఎలా పెట్టగలరు? వీళ్ళందరినీ ఏకోజావనే పొలంలోకి దింపి ఒక పక్కనేమో 10 ఎకరాల్లో వంకాయ, బెండకాయ, టమాటా కూరగాయల్ని, ఇంకో పక్కన అరటి తోటని, వీటితో పాటు మిగిలిన భూమిలో వరిని పండిస్తే దిమ్మ తిరిగిపోతుంది. వీళ్లతోనా జరిగే పని నా తాత. వీళ్ళు వ్యవసాయం రాదు. అరే ఏంటి బాబు అలా అంటావు? సాఫ్ట్వేర్ కుర్రోళ్లే వ్యవసాయం చేయగలేంది, వీళ్ళు చేయలేరా? మీ తాత ముత్తాతలు వ్యవసాయం చేయలేదా ఏంటి? వ్యవసాయం మీ రక్తంలోనే ఉంది బాబు. విత్తనాలు ఎవరు జల్లినా మొలకెత్తుతాయి. హలో హలో హలో, మన ఊరి సమస్య గురించి మాట్లాడడానికి వైజాగ్ వెళ్లి వీళ్ళ నాన్నగారిని కలిసినప్పుడు మేము రైతులం అని చెప్పగానే ఒక్క పైసా కూడా ఆశించలేదు. నాకు పిడికెడు ధాన్యం ఇవ్వడని చెప్పారంతే. అది ఆయన గొప్పతనం. మనం రైతులం, పిడికెడు ధాన్యం ఏంటి, పండే పంటలో ప్రతి సంవత్సరం సగభాగం ఇచ్చేద్దాం.